హాయ్ అండి. నేను మీ మహాలక్ష్మి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. ఒకప్పుడు స్పెషల్ డేస్ అంటే చెప్పుకోవడానికి చాలా ఉండేవి. ఫ్యామిలీస్‌తో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా వాటిని మనం పని కట్టుకొని చేసుకునేవారం కాదు. ఆటోమేటిక్‌గా జరిగిపోయేవి. కానీ ఈ రోజుల్లో ఏదైనా స్పెషల్ డే అయినా, స్పెషల్ మూమెంట్ అయినా చేసుకోవాలంటే ముందుగా ప్రిపేరింగ్స్ చాలా ఉంటాయి కదండీ! మనం ఎంత ప్లానింగ్‌తో చేసుకున్నా సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండట్లేదు. అంటే మనం ఒకటే అనుకుంటే ఒకలా జరుగుతున్నాయి. కొన్ని సార్లు, అన్ని సార్లు కాదు. ఇంకా నాకేంటి అలా జరిగింది చెప్పే ముందైతే మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చివరి వరకు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకిక్కడైతే మా అమ్మగారు సేమియా ప్రిపేర్ చేస్తున్నారు. సేమియా అంటే ఏదో స్పెషల్ డే ఉంటుందనే కదా అర్థం. స్పెషల్ డే లేకుండా అసలు సేమియానే ప్రిపేర్ చేసేవారం కాదు అప్పుడైతే. ఇప్పుడైతే తినాలనిపిస్తే చేసుకుంటున్నాము. ఇంకా మా స్పెషల్ డే వచ్చేసి మా చిన్నోడి బర్త్‌డే అనమాట. అంటే మే 20 యెస్టర్‌డే మా చిన్నోడి బర్త్‌డే. మా చిన్నప్పుడు పెద్ద సెలబ్రేషన్స్ లేకపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్‌కి బర్త్‌డే అని వైబ్‌తో భలే ఆనందంగా ఉండేవారం. కానీ ఇప్పుడేంటో ఆ హ్యాపీనెస్సే నాకస్సలు దొరకట్లేదు. ఆ హ్యాపీనెస్ రావాలంటే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా కేక్ కట్ చేయాలి, అందరిని పిలిపించాలి. అలా సెలబ్రేషన్ ఉంటే గానీ చెప్పుకునేటానికి అదొక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో లేదు. నాకైతే అలానే అనిపిస్తది. మరి మీకెలా అనిపిస్తదో చివర్లో కామెంట్ చేయండి. నా బర్త్‌డే అంటే మా అమ్మాళ్ళు కొత్త బట్టలు కొనిచ్చి, స్కూల్‌లో చాక్లెట్స్ పంచి, అమ్మా నాన్న దీవెనలు తీసుకొని అలా ఫ్రెండ్స్‌తో సరదాగా ఉండేది. కేక్ కటింగ్ ఆ సెలబ్రేషన్సే లేకుండా పెరిగాను. అలాంటిది ఇప్పుడు అంత సింపుల్‌గా ఉండే నేనే కేక్ కటింగ్ ఉంటేనే అదొక బర్త్‌డే సెలబ్రేషన్, అదొక స్పెషల్ డేగా ఐడెంటిఫై చేస్తున్నాను. మరి మిగతా వాళ్ళైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. ఇంకా మేమైతే మా చిన్నోడి బర్త్‌డే అని ఇంట్లో పూజ చేసుకొని అలా టెంపుల్‌కొచ్చాము. మా ఊరమ్మవారి గుడి. అష్టదేవతలుంటారు. దేవతలందరూ చాలా అందంగా ఉంటారు కూడా. మా ఏరియా వాళ్ళందరికీ ఏదైనా స్పెషల్ డే ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇంకా మేము కూడా మా అమ్మ, నేను, చిన్నోడు, పెద్దోడు వచ్చేసాము టెంపుల్‌కి. యాక్చువల్‌గా మా ఆయన కూడా రావాలి. కానీ మా ఆయనకి లీవ్ దొరకలేదు సడన్‌గా. సో, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందనమాట. అందుకనే మేమొచ్చాము టెంపుల్‌కి. చూసారా నేను అందంగా ఉంటారని చెప్పాను కదా! దేవతలను అలా అనొచ్చో లేదో తెలీదు. నాకనిపించిందే చెప్పాను. మా దర్శనం అయితే బానే కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలు ఇంకా గంట కోసం అనమాట ప్లానింగ్స్. చిన్న పిల్లలకి గంట కొట్టడం అంటే భలే సరదా కదా చిన్నప్పుడు. మేము కూడా అంతే. మా నాన్నగారు అలా మాకు ఎత్తుకొని గంట కొట్టించేవారు. ఇప్పుడు మా పిల్లలు. ఇంక మాకైతే అసలు ఇక్కడి నుంచి రావాలనిపించలేదు. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. లైట్‌గా వర్షం పడిందనమాట. బీచ్‌కి వెళ్ళాలనిపించింది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉందనేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇందాక ఒక మాట అన్నాను కదా! మనం ఒకటి అనుకుంటే ఒకలా జరుగుతుందని. అది ఎందుకన్నానంటే మా ఆయనొస్తే మా చిన్నోడి బర్త్‌డే మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని మా ప్లాన్ అయితే వేరే ఉన్నది. కానీ మా ఆయన సడన్‌గా రానని చెప్పారు. అంటే లీవ్ దొరకలేదనమాట. సో, అందుకని మేమే సింపుల్‌గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా టెంపుల్ నుంచి వస్తూ రోడ్డు మీద అయితే బేకరీ షాప్‌లో కేక్ తీసుకున్నాము. మా చిన్నప్పుడు కేక్ లేకపోయినా బర్త్‌డే భలే ఉండేది. కానీ ఇప్పుడు బర్త్‌డే అంటే కేకే. అంతకన్నా ఇంకేం ఉండదు. కేక్ కట్ చేసేయాలంతే. కేక్ కటింగ్స్ అవి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంకా పిల్లల కోసం తప్పలేదు. తీసుకున్నాము కేక్ అయితే. ఇంకా నేనైతే ఇక్కడ మీషోలోని బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. అవి చూపిస్తున్నాను. 4 బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను కాంబో సెట్. ఈ కాంబో సెట్ అయితే నేను చాలా తక్కువకే తీసుకున్నాను. 100 రూపీస్‌కి తీసుకున్నానండి కాంబో అయితే. ఆ బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి. చూపిస్తాను చూసేయండి. ఆల్రెడీ నేను ఇలాంటి కాంబోయే అంటే కొంచెం మోడల్ వేరుగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అవి కొంచెం పాడైపోయాయనమాట. సో, మళ్ళీ అందుకనే తీసుకున్నాను. 100 రూపీస్‌కి వచ్చాయని 4 బాగున్నాయి కదా అని తీసుకున్నాను. నాకేంటో ఈ జబ్బు అర్థం కాదు. అంటే ఏదైనా ఒక మోడల్ వాడాననుకోండి, దానికి అలవాటు పడ్డాననుకోండి మళ్ళీ అదే వాడతాను. కొత్తది ట్రై చేయడానికి ఇష్టపడను. కొత్తది ట్రై చేయాలంటే ఏదో ఒక విచిత్రం జరగాల్సిందే. సర్లే కానీ ఇంతకీ కాంబో సెట్ ఎలా ఉందో చూడండి. బాగుందో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చాయి. ఇందులో 4 నేనే వాడాను. ఒకటో రెండో ఎవరికో ఒకళ్ళకి ఇస్తాను. ఎవరికిచ్చానో తర్వాత చెప్తాను. బ్లాక్ బీడ్స్ పిచ్చి మాత్రం మామూలుగా లేదు. ఏంటో ఉన్నా కొనాలనిపిస్తది. ఫైనల్‌గా అయితే నేను మంచి బ్లాక్ బీడ్స్ గోల్డ్ కొనుక్కుంటానండి ఎప్పుడైనా.
ఆల్రెడీ చైన్ ఉంది, లాకెట్ తీసుకోవాలి. అస్మాను ఆర్టిఫిషియల్వి కొనలేకపోతున్నాను, మనీ వేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది. సర్లే తక్కువే కదా అని లైట్ తీసుకుంటాను. మా ఆయన రాలేదు కదా, ఏటి వద్దు కేక్ కటింగ్ ఏం వద్దు అనుకున్నాను. కానీ మా చిన్నోడికి కేక్ కటింగ్ అంటే అసలే చాలా ఇష్టం. స్కూల్లో చూశాడంట, అందుకని నాకు కేక్ కావాలి అని చెప్పాడు. ఈ రోజుల్లో పిల్లలు అడిగింది చేయాలి కదా, తప్పదు ఇంకా. అందుకని మా ఆయన లేకపోయినా మా చెల్లి, అమ్మ ఇంకా పిల్లలతో సరదాగా అలా ఇంట్లోనే చేసుకున్నాం సింపుల్గా. బర్త్డే అంటే ఇష్టం కానీ బర్త్డే కేక్ కట్ చేస్తుంటే మాత్రం చాలా సిగ్గుపడ్డాడు ఫొటోస్ తీస్తుంటే. ఇంకా చిన్నోడు బర్త్డే అంటే సింపుల్ అండ్ స్వీట్గా చేసాము. ఇంకా నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. అలానే మా చిన్నోడు అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.